హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? ఎమైలీ డర్క్హెమ్, హెర్బర్ట్ స్పెన్సర్, మకైవర్, కూలే. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ హెర్బర్ట్ స్పెన్సర్, ఆప్షన్ బి. కింది వానిలో సమాజం యొక్క లక్షణం కానిదేది? గతిశీలతను కలిగి ఉండటం, గతిశీలతను కలిగి లేకపోవడం, నిరంతరతను కలిగి ఉండడం, నిరంతరతను కలిగి ఉండకపోవడం. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, అంటే సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కాదు. థర్డ్ క్వశ్చన్, కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. రాజ్యాంగం ప్రకారం భారతదేశం యొక్క నామము ఇండియా, దట్ ఈస్ భారత్. రాజ్యాంగం ప్రకారం భారతదేశం యొక్క నామము ఇండియా మాత్రమే. మెగస్థనీని భారతీయ సమాజం 7 వర్గాలుగా విభజించబడిందని పేర్కొన్నారు. మెగస్థనీని భారతీయ సమాజం 6 వర్గాలుగా విభజించిందని పేర్కొన్నారు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, అంటే 1వ అండ్ 3వ సరైన వాక్యాలు. ఫోర్త్ క్వశ్చన్, సమాజం నందు భిన్నత్వం అనగా సమాజం నందు కనబడే వైయక్తిక భేదాలు, సమాజం నందు కనబడే ఉమ్మడి భేదాలు, సమాజం నందు కనబడే స్థరీకరణ, సమాజం నందు కనబడే గతిశీలత. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, సమాజం నందు కనబడే ఉమ్మడి భేదాలు. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశాన్ని భిన్న జాతులు ప్రదర్శనశాలగా పేర్కొన్న వారెవరు? ఆప్షన్ ఏ ఖర్గే, బి ఐరావతి కార్వే, సి ఎంఎన్ శ్రీనివాస్, డి విఏ స్మిత్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, విఏ స్మిత్. సిక్స్త్ క్వశ్చన్, కింది వానిలో భారతీయ నేలపై మొదటగా స్థిరపడిన జాతి వారెవరు? మంగోలియాన్స్, కాకసాయిడ్స్, అండమానిస్, ద్రవిడియన్స్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, అండమానిస్. సెవెంత్ క్వశ్చన్, కింది వానిలో భారతీయ సమాజం యొక్క లక్షణం కానిదేది? సామాజిక వైధర్మత, సామాజిక ఏకరూపకత, సాంస్కృతిక వైధర్మ్యత, సాంస్కృతిక ఏకరూపకత. ద రైట్ ఆన్సర్ ఇస్ సెవెంత్ వన్, సి, 2, 4 ఆప్షన్స్. ఎయిత్ వన్, కులం హిందూ సామాజిక వ్యవస్థకు ఉక్కు ప్రవచనమని తెలిపినది ఎవరు? ఏఆర్ దేశాయ్, కేట్కర్, ముజుందార్, మకైవర్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నైన్త్ క్వశ్చన్, క్యాస్ట్ అనబడే ఆంగ్ల పదం కాస్టస్ అనబడే లాటిన్ పదం నుంచి గ్రహించబడిందని తెలిపింది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, కేట్కర్. కింది వానిలో కులమును సామాజిక సంస్థగా అధ్యయనం చేసింది ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, దూబే అండ్ ఎంఎన్ శ్రీనివాస్. ఎవరి యొక్క నిర్వచనాన్ని కుటుంబానికి సంబంధించి సమగ్రమైన నిర్వచనంగా భావిస్తారు? స్టెఫెసన్, రేమండ్ ఫర్త్, ఎడ్మండ్ లీచ్, రాబర్ట్ లూయి. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ సి, ఎడ్మండ్ లీచ్. కుటుంబం యొక్క విధులను ప్రాథమిక విధులు మరియు ద్వితీయ విధులుగా వర్గీకరించిన వారెవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, మకైవర్. 13th క్వశ్చన్, కింది వానిలో ట్రస్టీ ఫ్యామిలీస్ అనే భావనను తెలిపిన వారెవరు? జిమ్మర్మెన్, టాల్కాట్ పర్సన్, మోర్గాన్, మకైవర్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, జిమ్మర్మెన్. మతాచారాలు, సంప్రదాయాలు చట్టం గుర్తించిన రీతిలో స్త్రీ మరియు పురుషులు ఒకరిపై ఒకరు లైంగిక హక్కులను కలిగి ఉండే వ్యవస్థే వివాహం అని తెలిపింది ఎవరు? లూవి, గిల్లిన్, ముజుందార్, వెస్టర్ మార్క్. ద రైట్ ఆన్సర్ ఇస్ బి, వెస్టర్ మార్క్. బంధుత్వ సంబంధాలతో ఉపయోగించే పదమైన జెడ్ తో ఎవరిని సూచిస్తారు? సోదరి, సోదరుడు, బావమరిది, మర్దలు. ద రైట్ ఆన్సర్ ఇస్ సోదరి. కింది వానిలో భార్యాభర్తల మధ్య కనిపించే బంధుత్వ ఆచరణను గుర్తించండి. మాతులాధికారం, పితృష్వ అధికారం, మన్నన, కుహన, ప్రసూతి. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి. మతం సమాజానికి మత్తుమందు అని, ఉపశమనకారిణి అని తెలిపినది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఇస్ 21st కారల్ మార్క్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ. ప్రకృతి ఆరాధన నుండే మతం ఉద్భవించిందని తెలిపిన వారెవరు? సెడ్మన్, టేలర్, మారెట్, మార్క్స్ ముల్లర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ డి, మార్క్స్ ముల్లర్. అండ్ 23rd క్వశ్చన్, ప్రిమిటివ్ రీజియన్స్ అనే గ్రంథాన్ని రచించిన వారెవరు? సెడ్మన్, టేలర్, ఫ్రెజ్లర్, మార్క్స్ ముల్లర్. ద రైట్ ఆన్సర్ ఇస్ సి,
ఫ్రెజ్లర్. గిరిజనుల నామీకరణకు సంబంధించి క్రింది వానిలో సరిగ్గా జతపరచండి. 26th భారతదేశంలో గిరిజనులకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. ద రైట్ ఆన్సర్ ఇస్ డి ఆప్షన్, ఫస్ట్ది అండ్ ఫోర్త్ది. భారత రాష్ట్రపతి 705 గిరిజన తెగలను గుర్తించారు. భారత ప్రభుత్వం 75 పీవీటీజీస్లను గుర్తించింది. 27 టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం గ్రామీణ గిరిజనులతో ఎంత శాతం మంది దారిద్ర్యపు రేఖకు దిగువగా ఉన్నారు? 65.3, 45.3, 45.3 రెండు సార్లు వచ్చింది ఆప్షన్, 64.4. ద రైట్ ఆన్సర్ ఇస్ 45.3%. 17వ లోక్సభ నందు గల మొత్తం ఎంపీలలో మహిళా ఎంపీల శాతం ఎంత? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, 14.94. భారతదేశంలో టువర్డ్స్ ఈక్వాలిటీ అనే నివేదిక ఎవరి స్థితిగతులను గురించి తెలుపుతుంది? గిరిజనులు, షెడ్యూల్ కులాలు, దివ్యాంగులు అండ్ మహిళలు. ద రైట్ ఆన్సర్ వచ్చేసి డి, మహిళలు. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.